నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు జూలై 28, 2026. ఈరోజు కువైట్‌లో, ఖత్తర్‌లో, బెహ్రెయిన్‌లో అప్డేట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ముందుగా కువైట్‌లో అప్డేట్స్ గనుక చూసుకుంటే, కువైట్‌లో భారతీయ ఆత్మహత్యలపై ఆందోళన కలిగించే గణాంకాలైతే బయటకొచ్చాయి. గత 3 సంవత్సరాల్లో కువైట్‌లో ఏకంగా 162 మంది భారతీయులు ఆత్మహత్య చేసుకున్నట్టు కేంద్ర విదేశాంగ శాఖ పార్లమెంట్‌లో అయితే వెల్లడించింది. ఈ కాలంలో కువైట్‌లో ఏకంగా 2191 మంది భారతీయులు మరణించగా, అందులో 1672 మంది సహజ కారణాలతో చనిపోగా, 62 మంది పని ప్రదేశాల్లో చనిపోవడం అయితే జరిగింది. ఇక మొత్తం గల్ఫ్ దేశాల్లో 3 సంవత్సరాల్లో 1340 మంది భారతీయులు ఆత్మహత్య అయితే చేసుకున్నారు. ఇందులో యూఏఈలో ఎక్కువగా 511 మంది ఆత్మహత్య చేసుకోవడం అయితే జరిగింది. గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న భారతీయులు ఎదుర్కొంటున్న ఒత్తిళ్లు, ఆర్థిక సమస్యలు, మానసిక ఆరోగ్య సమస్యలపై మరింత దృష్టి అవసరం అని చెప్పేసి ఈ గణాంకాలైతే సూచిస్తున్నాయి. తర్వాత కువైట్లో వాహనదారులకి ఒక కీలక హెచ్చరిక వచ్చింది. రోడ్డుపై పాడైన వాహనాలను అలాగే వదిలేస్తే ఇకపై కఠినమైన చర్యలు తప్పవని కువైట్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ అయితే హెచ్చరించింది. టెక్నికల్ సమస్యలతో వాహనాలు రోడ్డుపై ఆగిపోతే వెంటనే సురక్షితమైన లైన్లోకి మార్చి హెడ్లైట్ లైట్స్ ను ఆన్ చేసి ఇతర డ్రైవర్లను అప్రమత్తం చేసేందుకు వార్నింగ్ బోర్డును ఏర్పాటు చేయాలని కువైట్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ అయితే సూచిస్తుంది. తర్వాత కువైట్ లో ఖర్జూరం సీజన్ ప్రారంభమైంది ఫ్రెండ్స్. కువైట్ లో ఖర్జూరం చెట్లకు పండ్లు గుత్తులుగా కలకలలాడుతున్నాయి. ఇల్లు, వ్యవసాయ క్షేత్రాలు, రోడ్డు పక్కన ఉన్న ఖర్జూరం చెట్లకు తాజా ఖర్జూరాలు అయితే అందుబాటులోకి వచ్చాయి. ఈ సీజన్ లో ఖర్జూరం మార్కెట్ లో సందడైతే మొదలైంది. స్థానికులతో పాటు ప్రవాసులు కూడా తాజా ఖర్జూరాలను కొనుగోలు చేసేందుకు పెద్ద సంఖ్యలో మార్కెట్లకైతే వెళ్తున్నారు. తర్వాత కువైట్ లో కీలక చట్ట సవరణలు అయితే జరిగాయి ఫ్రెండ్స్. మానవ హక్కుల పరిరక్షణను మరింత బలోపేతం చేసే దిశగా కువైట్ ప్రభుత్వం కొత్త నిర్ణయాలైతే తీసుకుంది. నేషనల్ హ్యూమన్ రైట్స్ బ్యూరో పేరును నేషనల్ హ్యూమన్ రైట్స్ ఇన్స్టిట్యూట్ గా మార్చి ఆ సంస్థకు మరింత స్వతంత్ర అధికారాలను అయితే కువైట్ ప్రభుత్వం కల్పించింది. తరువాత కువైట్ లో సంచలన గృహహింస కేసులో భర్తకు కువైట్ కోర్టు విముక్తినిచ్చింది. భార్యను తిట్టాడు, కొట్టాడు, చంపేస్తానని బెదిరించాడు వంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక కువైటీ వ్యక్తికి ఆధారాలు లేవని చెప్పేసి కువైట్ అప్పీల్ కోర్టు నిర్దోషిగా అయితే ప్రకటించింది. కేవలం ఫిర్యాదు లేదా వాంగ్మూలం ఆధారంగా నేరాన్ని నిర్ధారించలేమని, నేరం రుజువు కావాలంటే స్పష్టమైన సాక్ష్యాలు అవసరమని చెప్పేసి కువైట్ అప్పీల్ కోర్టు అయితే తెలిపింది. తర్వాత కువైట్ లోని ఫర్వానియా హాస్పిటల్లో అగ్ని ప్రమాదం అంటూ సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్లు అయితే స్ప్రెడ్ అయ్యాయి. కువైట్ హెల్త్ మినిస్ట్రీ ఈ వార్తను తీవ్రంగా ఖండించింది. ఫర్వానియా హాస్పిటల్లో ఎటువంటి అగ్ని ప్రమాదం జరగలేదని అధికారులు అయితే స్పష్టం చేశారు. అసలు విషయం ఏంటంటే ఏసీలను క్లీన్ చేస్తుండగా దుమ్ము పైకి లేచింది. దాన్ని ఒకరు పొగ అనుకొని ఎమర్జెన్సీ సేవలకైతే సమాచారం ఇచ్చారు. ఎమర్జెన్సీ సేవలు సంఘటనా స్థలానికి చేరుకొని అక్కడ పరిశీలించి అక్కడ మంటలు గాని, పొగ గాని లేదు, కేవలం దుమ్ము అని చెప్పేసి నిర్ధారించడం జరిగింది. ప్రజలు సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ న్యూస్లను నమ్మకుండా అధికారిక సమాచారాన్ని నమ్మాలని కువైట్ హెల్త్ మినిస్ట్రీ అయితే సూచించింది. తర్వాత బెహ్రెయిన్ లో అప్డేట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. బెహ్రెయిన్ లో ఒక భారీ మోసం అయితే బయటపడింది ఫ్రెండ్స్. రోడ్డు పైన దొరికిన ఒక పర్సుతో ఒక 41 సంవత్సరాల వ్యక్తి ఆ పర్సులోని ఐడెంటిటీని యూజ్ చేసి ఒక హోండా కార్ అయితే రెంట్‌కు తీసుకున్నాడు. దాని తర్వాత మిలిటరీ డ్రెస్ వేసుకొని ఒక మాస్క్ పెట్టుకొని 4 మొబైల్‌లనైతే దొంగతనం చేయడం జరిగింది. ఇంకా అలాగే ఆ రెంటల్ కార్‌కి 100 బెహ్రెయిన్ దినార్ల రెంట్ కూడా ఎగ్గొట్టాడు. ఈ సంఘటన ఒక నెల తర్వాత బయటపడడంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరచగా బెహ్రెయిన్ సుప్రీం కోర్టు అతనికి 5 సంవత్సరాల జైలు శిక్ష అయితే విధించింది. తర్వాత బెహ్రెయిన్‌లోని ఒక రెసిడెన్షియల్ అపార్ట్మెంట్‌లో ఒక యూనిట్‌లో మంటలు చెలరేగడంతో అధికారులు ఆ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్‌ని ఖాళీ చేయించారు. సివిల్ డిఫెన్స్ ఫైర్ ఫైటర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలైతే అదుపులోకి తీసుకొచ్చారు. గ్రౌండ్ ఫ్లోర్ లోని ఒక ఆఫీస్ నుంచి మంటలు మొదలైనట్టు సాక్షులైతే చెప్తున్నారు. ఎక్కువసేపు పనిచేసిన ఎయిర్ కండిషన్ కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని అనుమానాలైతే వ్యక్తం చేస్తున్నారు. తర్వాత సౌదీ అరేబియాలోని ఆయిల్ ఫీల్డ్ లక్ష్యంగా చేసుకుని నిన్న జరిగిన డ్రోన్ దాడులను బెహ్రెయిన్ తీవ్రంగా ఖండించింది. తర్వాత ఖత్తర్‌లో అప్డేట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఖత్తర్‌లోని దోహా పోర్ట్‌లో కస్టమ్ అధికారులు స్మగ్లింగ్ నైతే అడ్డుకోవడం జరిగింది. ఒక షిప్పులో రహస్యంగా దాచిన కంటైనర్‌లో 1650 కేజీల నకిలీ పొగాకు, 22,005 సిగరెట్ ప్యాకెట్లనైతే అధికారులు గుర్తించడం జరిగింది. కస్టమ్ అధికారుల తనిఖీల్లో మొత్తం సరుకును సీజ్ చేసుకొని చట్టపరమైన చర్యలైతే ప్రారంభించారు. తర్వాత ఖత్తర్‌లో గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. 24 క్యారెట్ల గోల్డ్ 1 గ్రాముకి 486 రియాళ్లగా ఉంది. 22 క్యారెట్ల గోల్డ్ 1 గ్రాముకి 449 రియాళ్లగా ఉంది. 21 క్యారెట్ల గోల్డ్ 1 గ్రాముకి 425 రియాళ్లగా ఉంది. ఆఖరిలో 18 క్యారెట్ల గోల్డ్ 1 గ్రాముకి 367 రియాళ్లగా ఉంది. ఇవి ఫ్రెండ్స్ ఈ రోజు కువైట్లో, ఖత్తర్‌లో, బెహ్రెయిన్‌లో ఉన్న అప్డేట్స్. ఈ అప్డేట్స్ మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే వీడియోని లైక్ చేయండి. వీడియోని మర్చిపోకుండా మన తెలుగు వాళ్ళందరికీ షేర్ చేయండి. ఇలాగే ప్రతిరోజు మీరు ఖత్తర్, కువైట్, బెహ్రెయిన్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మన గల్ఫ్ ఎక్స్పర్ట్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ఆల్ లో పెట్టుకోండి. మరో ఇన్ఫర్మేటివ్ వీడియోతో తర్వాతి వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.